హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చిన్న క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి చిరంజీవి గారు ఎప్పుడు మాట్లాడిన ఒక మాట, అదేంటి, ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ జై జనసేన అని నినాదం చేయటం జరిగింది. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిందా? అది ఎలా సాధ్యం సార్? ఏ విధంగా ప్రజారాజ్యం అనేది జనసేనగా రూపాంతరం చెందింది? ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ అదే రూపాంతరం చెంది జనసేన ఎలా అయింది? అటు కాంగ్రెస్కి వ్యతిరేకంగా స్థాపించినటువంటి పార్టీ ప్రజారాజ్యం. మెగాస్టార్ చిరంజీవి గారు అత్యంత బాధ్యతాయుతంగా ప్రజల యొక్క సమస్యలపైన పోరాడటానికి సినిమాల్ని వదిలేసి, సర్వస్వాన్ని వదిలేసి ప్రజా సేవ కోసం ముందడుగు వేస్తూ స్థాపించినటువంటి పార్టీ ప్రజారాజ్యం. ఎన్టీ రామారావు గారు 8 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఎదిగారు. అంతకన్నా తక్కువ కాలంలో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి ఆ రికార్డుని బ్రేక్ చేసి చిరంజీవి గారు తన సత్తాన్ని చాటుకోవాలని స్టార్ట్ చేసిన పార్టీయే ప్రజారాజ్యం పార్టీ. మీటింగులు విచ్చలవిడిగా పెట్టారు. ఇక్కడ చింతల దగ్గర జరిగినటువంటి మీటింగ్లో నేను కూడా ఉన్నాను. అప్పుడు నేను చదువుకుంటున్నాను. మరి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఎలక్షన్లో ఫోర్స్ఫుల్గా వెళ్ళి అప్పుడే అనుచిత వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ నాయకుడైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని పంచాలోడదీసి కొడతామని అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు, అంతేనా కాంగ్రెస్ని అనేక విధాల తిట్టినటువంటి చిరంజీవి గారు, ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత 18 సీట్లకు పరిమితమైనటువంటి చిరంజీవి గారు ఏమీ చేయలేక, ముఖ్యమంత్రి కాలేక, తన క్యాడర్ని ఎలా కాపాడుకోలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక చివరికి ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తన పార్టీని స్థాపించి అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాలని శత విధాల ప్రయత్నించి విఫలమై చివరికి అదే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని పార్టీని అమ్మేసి సెంట్రల్ మినిస్టర్ పదవిగా, పర్యాటక శాఖ మంత్రిగా పదవి పొంది 5 సంవత్సరాలు చేసిన తర్వాత పార్టీని సమూలంగా నిర్వీర్యం చేసి ఇక రాజకీయాలకి స్వస్తి చెప్పాను, నా పార్టీ ఇక లేదు అని చెప్పి మళ్ళీ వచ్చి సినిమాల్లో డ్యాన్సులు వేసుకుంటున్నటువంటి చిరంజీవి పార్టీని అమ్మేశానన్న విషయాన్ని మరిచిపోయి పవన్ కళ్యాణ్ జనసేనని స్థాపించినప్పుడు అట్లీస్ట్ దాని గురించి మాట్లాడని చిరంజీవి గారు గత 14 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ జనసేనని పెట్టుకొని తన వంతుగా తన ఫైట్ చేస్తూ 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఘోర పరాజయం పొందినప్పుడు కూడా చిరంజీవి గారు నోరు మెదపలేదే, పవన్ కళ్యాణ్కి అండగా లేరే, పవన్ కళ్యాణ్ భావజాలం ఏంటో తెలియదని ఎద్దేవా చేశారే. చివరికి ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జనసేన పార్టీ గుర్తొచ్చిందా మీకు? జనసేన పార్టీ ప్రజారాజ్యం రూపాంతరం అని చెప్పే నైతిక బాధ్యత, నైతిక విలువలు నీకున్నాయా చిరంజీవి? అది కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం కాదా? ఆయన పడిన పాటులు కాదా? ఆయన పడిన అవమానాలు కాదా? అఫ్కోర్స్ రాజకీయంగా ఎంతైనా మాకు ప్రత్యర్థి అయి ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉండి ఉండొచ్చు, అనుచిత వ్యాఖ్యలు లూజ్ టంగ్తో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఉండొచ్చు. కానీ కష్టపడి చీమలు గూడు కట్టుకుంటే పుట్ట నిర్మిస్తే పాములు వచ్చి దాన్ని ఆక్రమించుకున్నట్లు మీరు ఇప్పుడు జనసేన అనేది ప్రజారాజ్యం రూపాంతరం చెందటం అన్నట్లుగా ఉంది. ఎందుకంటే మీకు జనసేనకు ఎటువంటి సంబంధం లేదు, ఒక్క పవన్ కళ్యాణ్ మీ తమ్ముడు అనేది తప్పించి. బట్ మొన్న మోడీతో కలిసిన తర్వాత మీకు ఏం డీలింగ్స్ జరిగినాయో మాకైతే తెలియదు. కానీ ప్రజారాజ్యం అయితే రూపాంతరం చెంది జనసేన కాలేదు. అప్పుడు మేము ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు ఏదో చేస్తాడు,
పెద్ద పెద్దాయన ఎన్టీ రామారావు గారు చేసినట్టుగా ఏదో గొప్పగా పొడుస్తాడంటూ మేము కూడా మీ చుట్టూ తిరిగాము, మీకు ఓట్లేసాము. కానీ మీరు పార్టీని అమ్మేసి ఒక చేతకాని వ్యక్తిలాగా రక్తహస్తాలతో వెనుదిరిగి మళ్ళీ సినిమాలకే వచ్చి సినిమాలే చేసుకుంటూ ఉన్న మీరు మళ్ళీ రాజకీయాల వైపు తొంగి చూస్తూ సినిమా వేదికలపైన విచక్షణ రహితంగా అబద్ధపు ప్రకటనలు చేస్తున్న మిమ్మల్ని చూస్తే మాకు జాలేస్తుంది చిరంజీవి గారు. చాలా జాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అమ్మేసిన పార్టీ మళ్ళీ ఎలా జనసేనగా మారింది అన్నదానికి మీరు సమాధానం చెప్పాలి. సక్సెస్లో లేనప్పుడు పవన్ కళ్యాణ్ని ఇలాగా చూసినటువంటి మీరు ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఆ పార్టీనే ప్రజారాజ్యం, మా తమ్ముడు పార్టీ, మేమంటూ వీరాలు పోతున్నారు చూడు, అది ఎంతవరకు కరెక్ట్? మీలాంటి వయసు నిండి జ్ఞానం కలిగిన వ్యక్తులు ఇలా చీప్గా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయితే కాలేదు, కానీ జనసేన అని పవన్ కళ్యాణ్ తన భావజాలాలతో నిర్మించి ఎంతో మందిని పోగొట్టుకొని ఎంతో త్యాగాలు చేసి ఎంతో బాధపడి తన జర్నీని ఆపకుండా చేస్తూ నిర్విరామంగా 12 సంవత్సరాలు తన ప్రయాణంతో నిర్మించినటువంటి పార్టీ జనసేన. దయచేసి మీ మాటలు మీరు వెనక్కి తీసుకోండి. పక్కనోడి పార్టీని లాగేసుకునే ఈ పిచ్చి ప్రయత్నాల్ని తగ్గించుకోండి. ఈ విషయం పైన మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.